ట్రిబుల్ ఆర్ విషయంలో ఒక గొప్ప మలుపు తీసుకుంది. ఏంటా మలుపు? ఒకటి, ఆయన మీద ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసు ఆయనే డిక్లరేషన్లో ఇచ్చారు ఎన్నికల సందర్భంగా. 980 కోట్ల వరకు నేను బాకీ పడ్డాను బ్యాంకులకి, దాని మీద స్టే తెచ్చుకున్నాను, అవి పెండింగ్లో ఉన్నాయి అన్నటువంటి పరిస్థితి. సో అలాగే ఐపీఎస్ సునీల్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన తిరగబడుతున్నాడు, మామూలుగా కాదు. ప్రెస్ మీట్ అనేది ప్రతి వాళ్ళకి చాలా తేలిగ్గాను, అలాగే సోషల్ మీడియా అనేది చాలా దగ్గరగా జేబులో ఉన్నటువంటి పరిస్థితిలో ఎవరు ఎలాంటి మాటలు మాట్లాడాలన్నా కూడా ఇది ద మోస్ట్ ఈజియెస్ట్ వే అయిపోయింది. రఘురామకృష్ణంరాజు అయితే ఇంట్లో కూర్చొని రచ్చబండ అన్న దాంతో సుదీర్ఘకాలం అలా నడుపుతూనే ఉన్నాడు ఆయన. వాళ్ళ పార్టీ నాయకుడు, అప్పుడు పార్టీ నాయకుడు వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మీద రోజు ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు ఆయన, విసుగు లేకుండా పాపం, అవిశ్రాంతంగా. అలాగే ఇవాళ సునీల్ కుమార్ మళ్ళీ ఘాటైనటువంటి విమర్శలతో ముందుకొచ్చాడు. అసలు నీ కుటుంబమే 420 అంటున్నాడు ఆయన. అలాగే సునీల్ కుమార్కి ట్రిబుల్ ఆర్కి ఉన్నటువంటి విభేదం ఏంటి, సమస్య ఏంటి? ఎస్, ఎవ్రీబడి నోస్ దట్. కస్టోడియల్ రిమాండ్లో ఉన్నప్పుడు ఈయన్ని చితకబాదింది సునీల్ కుమార్ అని, అలాగే చితకబాదింది కొంతమంది ముసుగులేసుకొని వచ్చిన వాళ్ళు సునీల్ కుమార్ ఆదేశాల మేరకే అని ఆరోపణలు చేస్తున్నటువంటి ట్రిబుల్ ఆర్ విషయం ఇంకా విచారణలో ఉంది. ఈ సునీల్ కుమార్ దోషి అని ఇంకా తేల్చలా, ఆయన నేరస్తుడని తేల్చలా. ఇక్కడ దోషిని మాత్రమే మాట్లాడిన పరిస్థితి ఉన్నది. దోషి అలాగే నేరస్తుడు, చేసినవాడు నేరస్తుడు, ఆరోపణ వస్తే దోషి. ఇట్స్ ఎ సింపుల్ కామన్ సెన్స్, ఎవ్రీబడి నోస్ దట్. సో ఇవాళ ట్రిబుల్ ఆర్ కూడా డిఫెన్స్లో పడిన పరిస్థితి గమనించాం. ఎలా? ఈయన కూడా బ్యాంక్ రెప్ట్ అని, బ్యాంకుకి లోన్ తీసుకొని సంవత్సరాల కొద్దీ స్టేలు తీసుకొని డబ్బులు కట్టకుండా ఎగ్గొట్టారు అని. సునీల్ కుమార్ మాటలు ఒకటే కాదు, ఇవాళ వచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే గమనిస్తున్నామో, మొన్నటి వరకు ఆయన మీద విచారణకు ఉన్నటువంటి స్టే తీసేస్తే పెట్టినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి కేసులు ఎలా అయితే, సిబిఐ ఈడీ కేసులు ఎలా అయితే ఉన్నాయో, నౌ ద మోస్ట్ ఇంపార్టెంట్ కేసు ఒకటి ఇవాళ ట్రిబుల్ ఆర్ మీద మళ్ళీ కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉన్నది. సో ఇవాళ మనము గొంతు చించుకొని మాట్లాడుతున్నటువంటి దశలో ఐఎమ్ జస్ట్ అప్పీలింగ్ టు ఆల్ ద ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ, హూ ఎవర్ మే బీ, ఇంక్లూడింగ్ మీడియా పీపుల్ కూడా, మనము నోరేసుకొని తెగ అరిచేస్తాం. ఒక కేసు పడగానే మనకి ఇష్టం లేని నాయకుడి మీద ఇష్టానుసారం మాట్లాడేస్తాం. ఎఫ్ఐఆర్ అవ్వగానే మనం అతన్ని క్రిమినల్ కింద అలాగే నేరస్తుడి కింద భావించేటటువంటి పరిస్థితి ఉంటుందా? ఉండదు. బట్ కొన్ని ఆధారాలు తీసుకొని మాట్లాడతాం, ఫైన్, అంతవరకు ఓకే. ఇవాళ పదే పదే రోజు అవినీతిపరుడు మావోడు, అవినీతిపరుడు మా పార్టీ అధ్యక్షుడు, అవినీతిపరుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అని రోజు చెప్పినటువంటి ట్రిబుల్ ఆర్ పరిస్థితి ఇవాళ కుడితిలో పడ్డ ఎలుకలా మారిపోయింది. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. పాలిటిక్స్లో నేను అంటున్నది అందుకే, తీవ్రమైనటువంటి ఆర్థిక నేరాలు మోపబడిన తర్వాత, విచారణలో ఉన్న తర్వాత, వీళ్ళు తప్ప ఈ దేశంలో మనకు అసలు నాయకులుగా ఎదగడానికి కానీ, రాజకీయాల్లో నిలబడడానికి కానీ, అలాగే ఏదైనా ప్రభుత్వంలో వచ్చి కూర్చొని పాలన చేయడానికి కానీ, ఈ 140 కోట్ల జనాభాలో ఈ కేసులు లేని వాళ్ళు దొరకట్లేదా? ఆలోచించండి. ఎవరి పబ్బం వాళ్ళు గడుపుకుంటున్నారు, ఎవరికి ఉన్నటువంటి అవకాశాలను వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. అధికారంలోకి రావాలని జగన్మోహన్ రెడ్డి ఎందుకు తాపత్రయపడ్డాడు అని అంటే, ఆయన నేరాల్లో ఉన్నాడు కాబట్టి, ఆ కేసులు కొట్టేసుకోవడానికి ఆయనకు అధికారం ఉంటే తేలిక కాబట్టి, ఆయన దగ్గర అపార ధనం ఉంది కాబట్టి, జనాన్ని ఒప్పించుకోగలడు కాబట్టి, ఏం మార్చుకోగలడు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి
తనకున్నటువంటి కేసులు కొట్టేయించుకోవడానికి అధికారం ప్రధానంగా భావించాడు కాబట్టి ముఖ్యమంత్రి అయ్యాడు అన్నటువంటి ఒక విశ్లేషణ చాలా స్పష్టంగా ఉంది. మరి ఈయన ఎందుకు వచ్చారు? ఈయన వ్యాపారవేత్త. ఈయనకి ప్రజాసేవ చేయాలని అధికారంలోకో లేక రాజకీయాల్లోకో వచ్చారు అని అంటే పదవులు లేకుండా ప్రజాసేవ చేయలేమా? ఒక్కసారి ఆలోచించండి. ఆయన ప్రాంతం అభివృద్ధి చెందాలి అని అంటే ఆయన సంఘ సేవకుడుగా నిలబడితే చేయలేడా? ఇంతకంటే అద్భుతంగా చేయగలరు. విమర్శలు లేకుండా, తిట్లు లేకుండా, ఒత్తిడి లేకుండా, ఈ దాడులు లేకుండా, అసలు రాజకీయాలకు అతీతమైనటువంటిది ఏంటి? సంఘ సేవ. అది చేసుండొచ్చు ఆయనకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ని బట్టి. కానీ ఆయన రాజకీయాల్లోకి రావాలనుకున్నారు, వచ్చారు. జగన్మోహన్ రెడ్డికి ఆయనకి ఏవో కొన్ని ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు వచ్చినాయి కాబట్టి విభేదించారు కాబట్టి జాన్ దేవ్ అనుకున్నారు. ఇద్దరు పక్కకి దూరంగా జరిగిపోయారు. దట్స్ ద మ్యాటర్. మొట్టమొదటిగా ఒక్క ప్రశ్న వేయాలి కదా త్రిపులార్ని మనం. ఆయన బయట పెట్టాలిగా. జగన్మోహన్ రెడ్డి అత్యంత అవినీతిపరుడైనప్పుడు, కొత్తగా రాజకీయాల్లోకి ఆహ్వానిస్తున్నప్పుడు, త్రిపులార్ అనేక పార్టీల్లో సీటు కోసం ప్రయత్నిస్తున్నప్పుడు వైసీపీ సీటు కోసం ఎంత ఇచ్చారు మీరు జగన్మోహన్ రెడ్డికి ఆర్ మరొకరికి? ఆ విషయం బయట పెట్టండి త్రిపులార్ గారు. ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్. జనం నమ్ముతారు. జనంని మీరు కూడా కొంచెం నమ్మించారు. పాపం ఈయనేదో సీరియస్గా రాజకీయాలు చేస్తాడు అని. కానీ మరి ఇవాళ మీ మీద కూడా కేసులు ఉన్నాయి. అవి దర్యాప్తుకు, అలాగే విచారణకు, అలాగే మీరు చేతులు కట్టుకొని నిలబడాల్సిన పరిస్థితికి వచ్చాయి కాబట్టి బాధపడుతున్నాం. నాయకుల మీద ఆరోపణలు ఉంటే ఉండొచ్చేమో, కానీ కోర్టుల్లో చేతులు కట్టుకొని నిలబడాల్సిన దశ ఉండకూడదు అని ఈ దేశం, ఈ రాష్ట్రం భావిస్తోంది త్రిపులార్ గారు. అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడదాం. నమస్తే, మీ రాజేంద్ర.